తెలియజేస్తాను. ముందుగా ఈ ఫోటోలో కనిపిస్తున్నటువంటి ఈ వ్యక్తిని అయితే చూడండి. చూడడానికి మన భారతీయుల్లాగా కనిపించడం లేదు కదా. కాకపోతే కువైట్కి సంబంధించినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం ఈ ఫోటోలో ఏదైతే కనిపిస్తూ ఉన్నాడో ఇతను మన భారతదేశానికి సంబంధించినటువంటి ఒక మహిళని ఏకంగా కువైట్లో ఉన్నటువంటి హవేలీ ప్రాంతానికి పిలిచాడు, నీతో మాట్లాడాలి అని చెప్పేసి. ఎప్పుడైతే ఈ ఫోటోలో కనిపిస్తున్నటువంటి ఈమె పేరు వచ్చేసి ముబాషిరా, వయసు 34 సంవత్సరాలు. ఇతను పిలిచిన వెంటనే హవేలీ ప్రాంతానికి అయితే వెళ్ళిన వెంటనే ఇతను ఆమెను గట్టిగా కారులోకి లాగి ఏకంగా ఆమె గొంతుపై దాడి చేసి కత్తితో ఏకంగా ఆమె యొక్క ప్రాణాలే తీశాడు. ఇక్కడ ఈ ఫోటోలో కనిపిస్తున్నటువంటి ఈ వ్యక్తి యొక్క ముఖం చూస్తే గన మీకు కావచ్చు, నాకు కావచ్చు, ప్రతి ఒక్కరికి ఒక అనుమానం అయితే వస్తూ ఉంటుంది కదా. ఇతను మన భారతదేశానికి సంబంధించినటువంటి వ్యక్తి అయితే అయి ఉండడు. కొంతమంది బంగ్లాదేశ్కు సంబంధించినటువంటి వ్యక్తులు కోల్కతాలో అయితే ఎక్కువగా నివసిస్తూ ఉంటారు. ఎప్పుడైతే కోల్కతాలో నివసిస్తూ ఉంటారో మన భారతదేశానికి సంబంధించినటువంటి పాస్పోర్ట్ అనేది తయారు చేయించుకొని పక్క దేశాలకు అయితే వెళ్తూ ఉంటారు కదా.